సరే చివరిగా హ్మ్, బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన నిశ్శబ్దత నెలకొంది. అసలు ఏం జరుగుతుందో ఆ పార్టీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కవిత ఏమో మొన్నటిదాకా కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అన్నారు. గ్రీక్ వీరుడు లీక్ వీరుడు అని చెప్పి కేటీఆర్ని మాడారు. సడన్గా సీన్ కట్ చేస్తే బయటకు వచ్చి లేదు లేదు కేటీఆర్ మంచోడు, అసలు కేసీఆర్కి ఏం జరుగుతుంది ఏం తెలియదు, హరీష్ సంతోష్ మిగతా అందరూ కలిసి ఒక కుట్ర చేసి నాన్నని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. హరీష్ ఏమో బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న, కేటీఆర్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో ఎవరికి అర్థం కావట్లేదు, కేడర్కే అర్థం కావట్లేదు. కవితను తిట్టాలో కవితను తిట్టకూడదో అర్థం కావట్లేదు. మొన్న వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ ఎవరైతే కవితమ్మ కవితక్క అని పిలిచారో, వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో ఫోటోలు పెట్టి వాటికి పూజలు చేశారో, బతుకమ్మ ఆమె అని చెప్పుకున్నారో, వాళ్ళంతా నిన్న కవితని బండబూతులు తిట్టిన పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళేమో నిండి వరకు కేటీఆర్ అన్న హరీష్ అన్న అన్నోళ్ళు జాగృతి వాళ్ళు ఏమో వచ్చి హరీష్ని రేవంత్ మన కేటీఆర్ తిడుతున్న పరిస్థితి కనపడుతుంది. అసలు ఎన్నో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ నిజంగానే ఎన్నో ఆటుపోట్లు ఇలాంటివి ఎన్నో చూసి ఇంత దూరం వచ్చిన వ్యక్తి, ఎన్నో రాజకీయ ఒడిదుడుకుల్ని చక్కదిద్దిన వ్యక్తి. మరి కుటుంబాన్ని ఎందుకు సరిచేసుకోలేకపోతున్నాడు? అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు చాలా సందర్భాలలో ఇంట గెలిచి రచ్చ గెలువు అని చెప్పి చెప్తాం, కానీ కేసీఆర్ రచ్చ గెలిచిండు, ఇంట ఓడుతూ ఉన్నాడు. పరిస్థితి కేసీఆర్ ఏం చేయగలుగుతాడు అంటే ఇంక ఆయన అంతకుమించి ఏం చేయలేడు ఆడ. ఎందుకంటే అది ఒక కుటుంబ వ్యవహారం కాబట్టి నేను ఆ పార్టీ కార్యకర్తలకు కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఆ కుటుంబ వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోకండి. అన్న, తమ్ముడు, బావ, అక్క, చెల్లె, అన్న, బావ, ఇంకోడు సడ్డకుని కొడుకు సంతోష్, ఇంకెవడో వాళ్ళు కొట్టుకొని చేస్తారు. వాళ్ళు కార్యకర్తలుగా మీరు వాటిని పెద్దగా స్పందించకుండానే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద వాళ్ళు రాజకీయపరమైనటువంటి ఆరోపణలు లేవు ఎక్కడ. నన్ను పార్టీలు ఉండకుండా హరీష్ చేస్తున్నాడు, కుట్ర బన్నుతున్నాడు అని కవిత అంటుంది. హరీష్ ఏమంటుండే నేను నిమిత్త మాత్రం మామేజ్ చెప్తే అదే నేను చేస్తా తప్ప నేను వేరే ఏం చేసేది లేదు అని చెప్పి హరీష్ అంటున్నాడు. కేటీ రామారావు రాజకీయంగా ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, నాయన తర్వాత తనే ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇలా స్పష్టంగా వస్తున్నట్టు అనమాట. అంటే ఇది కార్యకర్తలకో లేకపోతే పార్టీకో సంబంధించిన కొట్లాట కాదు, అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో ఉండబడేటువంటి ఆధిపత్య పోరే అనేది వీళ్ళు గ్రహిస్తే మంచిది. సరే, కార్యాలయాల నుంచి కవిత ఫోటోలు తీసేస్తున్నట్టు ఆమెను సస్పెండ్ చేశారు, పార్టీతో సంబంధం లేదు కాబట్టి కార్యాలయాల నుంచి ఫోటోలు తీసేయచ్చు, అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే అంతకుమించి మళ్ళీ అడుగు ముందుకేయాల్సినటువంటి అవసరం లేదు. రేపు కేసీఆర్ మళ్ళీ కవిత మీద ప్రేమ పుట్టి మళ్ళీ పార్టీలోకి తీసుకోవచ్చు, సస్పెండ్ చేసిన తీసుకోవచ్చు. అదేమి ఇప్పుడు అంత మాత్రాన మీరు కవితను నోటికొచ్చినట్టు మాట్లాడి రేపు మళ్ళీ అదే కవిత వచ్చి మీ పార్టీలో లీడర్ అయితే కావచ్చు. కాబట్టి ఆ స్టేజ్ దాకా కార్యకర్తలు వాళ్ళ వ్యక్తిగత విషయాలలోకి వెళ్ళకుంటేనే మంచిది అనేది ఒకటి అనిపిస్తూ ఉంది. రెండోది ఏంటంటే కేటీఆర్ను తిట్టింది కవిత, వాళ్ళ అన్నను వాళ్ళ చెల్లె తిట్టింది. పార్టీపరంగా రాజకీయపరమైనటువంటి విమర్శలు ఆమె చేస్తలేదు, అవినీతిపరమైనటువంటి విమర్శలు, కుటుంబంలో నాకు జరిగినటువంటి అన్యాయం విమర్శలు ఆమె పెడతా ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి వాళ్ళ కుటుంబానికి వదిలేసి అంటే పరిధి దాటి చేయకపోతేనే బాగుంటుంది కార్యకర్తలు ఎవరైనా కూడా అనేది నా ఉద్దేశం. తర్వాత కవిత ఎప్పటికైనా పార్టీ పెట్టదా అంటే ఇప్పటికీ ఆమె తండ్రి చాటు బిడ్డను. ఎవరైనా కేసీఆర్ అయినా మన కేటీఆర్ అయినా కవిత అయినా హరీష్ అయినా కేసీఆర్ పేరు చెప్పుకొని బతికే వ్యవహారమే తప్ప సొంతంగా వీళ్ళు నాయకులుగా ఎదిగి రేపు ప్రజలలోకి పోయి పార్టీని నిలబెట్టి లేదా వేరే పార్టీ పెట్టుకొని మనగలిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేసీఆర్ ఉన్నంత కాలమే వీళ్ళ ప్రభలు వీళ్ళు వెలుగుతారు తప్ప కేసీఆర్ పేరు చెప్పుకొని వీళ్ళు బతకాలి తప్ప వేరే రకమైనటువంటి చాతుర్యం వీళ్ళకి లేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో కూడా నాకు తెలిసామంటే కేసీఆర్ ఇదే పరిస్థితులలో ఉంటే రేపు బీఆర్ఎస్ పార్టీ పెద్దగా మనుగడ కొనసాగించే అవకాశం లేదు. కాకపోతే అక్కడ హరీష్ రావు, అక్కడ కేటీఆర్, ఇక్కడ ఇంకోరెవరో ఎన్నికలలో గెలిస్తే గెలవచ్చు, అలా ఆ నియోజకవర్గాల వరకు పరిమితమై, అంతే తప్ప మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసి పార్టీని నడపగలిగేటువంటి శక్తి వీళ్ళకు లేదు. కాబట్టి కేసీఆర్ ద్వారా పెట్టినటువంటి పార్టీ కేసీఆర్ ద్వారానే అది అంతమైపోతుంది తప్ప భవిష్యత్తులో వేళ్ళూనుకొని బాగా ముందరకు వస్తుంది అనేటువంటి నమ్మకం అయితే కనబడతలేదు. అంటే మీరేమనుకుంటున్నారు? అంటే కవిత ఏమంటుంది? కొంతమంది అంటున్నారు కవిత వెనకాల రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ అధిష్టానం నడిపిస్తుందని కొంతమంది అంటున్నారు.
కొంతమంది లేదు కవిత ఏమంటుంది, అసలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది, అది అవ్వకుండా నేను కాపాడుతున్నా, అందుకే నా బాధ అంతా అని చెప్పి కవిత అంట. నిజంగానే ఆమె వెనకాల బీజేపీ, ఈమె వెనకాల కాంగ్రెస్, రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీని చిదిమేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఒక కుటుంబాన్ని చిదిమేస్తే ఒక పార్టీ మొత్తం ఆగమైపోతుంది అంటే అది పార్టీ ఎట్లయితుంది? ఇప్పుడు ఏదైనా ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తాయి. ఇంకోటి, ఒక రాజకీయంగా ఒకరిని అనగదొక్కడము, ఒకరు పైకి ఎదగడం అనేది రాజకీయాల్లో సహజమైనటువంటి ప్రక్రియ. ఇలా రేవంత్ గారు ఉన్నారు, రేవంత్ను జైల్లో పెట్టిండు కదా కేసీఆర్ తీసుకుపోయి. బిడ్డ పెళ్ళికి ఉండకుండా కూడా, నిశ్చితార్థం రోజు ఉండకుండా కూడా తీసుకుపోయి జైల్లో పెట్టి ఒక రకమైన బెదిరింపు ఒక కార్యక్రమం చేసిండు కదా. దాని తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ అంతకంటే ఎక్కువ జనంలోకి పోయి ఇలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు కదా. అంటే నేనేమంటా అంటే, ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఆధిపత్యం కోసం, ప్రజలలోకి వాళ్ళు పోకుండా చేయడం కోసం రాజకీయాలు చేయడం అనేది కామన్ ఎక్కడైనా. అట్లని ఏదో మమ్మల్ని అనగదొక్కడానికి వాళ్ళిద్దరు కలిసినట్టే కాంగ్రెస్ బీజేపీ కలిసేటువంటి అవకాశం లేదు ఎక్కడ. ఈడ కలవరు, దాంట్లో డౌటే లేదు. కలిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలవాలి. ఎందుకంటే గతంలో కలిసి పోటీ చేసిండ్రు, కలిసి ఎన్నికలకు పోయినరు, వాళ్ళకు పొత్తు వ్యవహారాలు గతంలో నడిపినరు, ఇప్పటికి నడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ బీజేపీ కలిసేటువంటి అవకాశాలు లేవు. ఒకటి. రెండో అంశం ఏంటంటే, బీఆర్ఎస్తో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవము అని చెప్పి స్పష్టం చేసింది. ఎందుకు ఇందాక మీరే చెప్పిండ్రు, ఒక పార్టీ డౌన్ఫాల్ అయితే ఈ పార్టీ ఎదుగుతుంది. ఇలా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసింది అనుకో, చచ్చిపోతున్నటువంటి బీఆర్ఎస్కు మళ్ళీ ప్రాణం పోసినట్టు. ఇంకా బీజేపీ ఎప్పుడు ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. కాబట్టి వ్యూహాత్మకంగా బీజేపీ బీఆర్ఎస్ కూడా కలిసేటువంటి అవకాశాలు లేవు. కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుంది అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి బీజేపీని కొంత బలహీనం చేయాలి, లేకపోతే రాష్ట్రంలో ఎదగకుండా చేయాలనేటువంటి ప్రణాళికలు వేస్తే వేయొచ్చు తప్ప, బీజేపీ అటు కాంగ్రెస్తో కానీ ఇటు బీఆర్ఎస్తో కానీ కలిసేటువంటి అవకాశాలు లేవు. భవిష్యత్తులో బీజేపీ ఎదగడం కోసమే ప్రయత్నం చేస్తారు. అంటే ఎందుకు అంటున్నారంటే, ఏపీలో కూడా మనం చూస్తే గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఇంకా టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు అంతా. ఇంకా టీడీపీ దాదాపుగా 21 సీట్లకే పరిమితమైనప్పుడు టీడీపీ కథ ముగిసింది అనుకున్నారు. కానీ మీరన్నట్టు చావు బతుకులు ఉన్న టీడీపీని చెయ్యిచ్చి పైకి లేపింది బీజేపీని. సో అదేవిధంగా ఇక్కడ కూడా బీఆర్ఎస్ని పైకి లేపచేమో అని చెప్పి చాలామంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కసారే తప్పు చేసిండు, బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్ వైపు పోయిండు, చావు దెబ్బ తిన్నాడు. ఆయనకు అర్థమైపోయింది, నేను బీజేపీతో ఉంటేనే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ బీజేపీలోకి వచ్చిండు. ఏదో రకరకాల కారణాల వల్ల అక్కడ ఆయనను ఎన్డీఏలోకి తీసుకున్నారు. ఒకటి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బీజేపీతో లేదు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు బీజేపీతో లేదు బీఆర్ఎస్ పార్టీ. తదనుగుణంగా గతంలో యూపీఏ అప్పుడు కూటమిలో బీఆర్ఎస్ ఉండి, అప్పుడు టీఆర్ఎస్ ఉండి, కొంతమంది ఎమ్మెల్యే ఎంపీలు గెలవంగానే పోయి అద్వానీ పక్కన చేరి నేను మీ దగ్గరకు వస్తా అని చెప్పి మాటిచ్చి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అక్కడ కూడా మోసం జరిగింది. అంటే చంద్రశేఖరరావు అనేటోడు ఎక్కడ ఉండడు, ఎవరినైనా నట్టేట ముంచి అవకాశం వస్తే పక్కకు పోతాడు అనేటువంటి మాట బలంగా బీజేపీ నాయకత్వానికి అర్థమైంది. కాబట్టి ఆయనను పక్కన పెట్టేసిన, ఆయనను ఎప్పుడు ఆయనతో సంప్రదింపులు లేవు. మీరు చూడండి, ఎప్పుడైనా సరే బీజేపీ బీఆర్ఎస్తో సంప్రదింపులు లేవు, ఎప్పుడు చేయలే. ఏ ఎన్నికల్లో కూడా సంప్రదింపులు చేయలే. ఆయనను మా పార్టీలోకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేయలే. మీరు చెప్పండి, చిన్న చిన్న పార్టీలను అడిగినరు. ఏది మీరు వేరే రాష్ట్రాల్లో పోతే 2 అప్నాదల్ లాంటి పార్టీలు 2 సీట్లున్నా 3 సీట్లున్నా కూడా ఎన్డీఏలో చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేసింది. కానీ బీఆర్ఎస్ను ఎన్డీఏలో చేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే. ఎందుకంటే అంత నమ్మదగిన వ్యక్తి కాదు ఈయన అనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. కాబట్టే పక్కన పెట్టిండ్రు. చంద్రబాబు అట్లా కాదు. చంద్రబాబు నీకు ఫ్రమ్ ది బిగినింగ్ ఎన్డీఏతో ఉన్నాడు. ఎన్డీఏలో చాలా సందర్భాలలో ఇండియన్ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసిండు. సరే, దానివల్ల తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నష్టపోయినామా లాభపడ్డామా అనేది కొంత అంశం పక్కకు పెడితే, ఎన్డీఏతో కలిసి ప్రయాణం కొనసాగించిండు. ఒక్క స్టెప్ మాత్రమే రాంగ్ స్టెప్ వేసి దానికి తగినటువంటి ఫలితం అనుభవించిండు. కాబట్టి రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చిండు. కానీ బీఆర్ఎస్ అట్లా కాదు. బీఆర్ఎస్కు కాంగ్రెస్తో కలిసేటువంటి అలవాటు ఉంది. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యన సన్నిహితము ఏంటి, వాళ్ళ మధ్యన ప్రేమ అనురాగాలు ఉన్నాయి. వీళ్ళ మనస్తత్వం వాళ్ళ మనస్తత్వం తెలుసు. కాబట్టి భవిష్యత్తులో ఏమైనా ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే అవకాశాలు ఉంటాయి తప్ప బీజేపీతో కలిసేటువంటి అవకాశాలు ఉండవు.